హలో అందరికీ, ఈరోజు నేను మీ ముందుకి నాటుకోడి పులావ్తో వచ్చేసాను. నాటుకోడి కంట్రీ చికెన్ అంటాం కదండి. సో ఆ చికెన్తో పులావ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా మనం బాయిలర్ చికెన్తో చేసుకుంటాం కదా, అలా కాకుండా నాటుకోడితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఎస్పెషలీ మాకు పల్లెటూరు నుంచి పంపిన నాటుకోడి అనమాట చికెన్. సో దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా నేను ఒక కుక్కర్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం గీ కూడా యాడ్ చేస్తా, సో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నాను. చీపిచ్చిన ఆ స్పైసెస్ అన్నీ నేను ఇక్కడ ఎండు గులాబీ రేకులు కూడా ఉన్నాయి కాబట్టి వేసుకున్నా, అవి ఆప్షనల్ అండి. అవి వేసుకుని ఒకసారి ఫ్రై అయ్యాక ఒక్క ఆనియన్ అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్కి చేస్తున్నాను. సో దానికి ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది. సో నార్మల్ చికెన్తో చేసేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని, అలాగే ఒక టొమాటో పెద్దది, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. టొమాటో కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ప్రాసెస్ చాలా ఈజీ చేయడం, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసుకునే రొటీన్ పులావ్ లాగా ఉండకుండా చాలా బాగుంటుంది. సో దీంట్లో నేను 1/2 కిలో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్, మ్యారినేషన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ చికెన్ని యాడ్ చేసేసుకున్నాను. దీన్ని చక్కగా పైకి కిందకి అలా కలుపుతూ ఉంటే ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. సాల్ట్ అనేది కొద్దిగా వేసుకున్నాను నేను, అంతే. మరి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చని. సో ఇది ఒక 2 minutes వదిలేస్తే కొంచెం వాటర్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇంకొక 2 minutes ఆ మసాలా అంతా ముక్కలకి చక్కగా కోట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అన్నది ముక్కకి చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కొంచెం టైం తీసుకుని చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. ఈ స్టేజ్లో ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 glasses రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ మాత్రం యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇది నాటుకోడి అవ్వడం వల్ల చికెన్ చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, టైం పడుతుంది. అందుకు ఫస్టే నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుని 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సిటీలో దొరికే నాటుకోళ్ళు అనుకోండి, అది వేరు, అది చాలా ఈజీగా ఉడికిపోతుంది బాయిలర్ చికెన్ లాగానే. ఈ చికెన్ అలాగైతే కాదు. సో చూసారా, చక్కగా వాటర్ ఉంది, ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే ఉంది నాకు. ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది, చూపిస్తాను చూడండి మీకు. ఈజీగా కుక్ అయ్యిందనమాట. సో ముక్క కుక్ అయినా గట్టిగానే ఉంది. సో ఇలా విడడం గట్ట అలాంటిది ఏమి ఉండదనమాట. సో ఇప్పుడు నేను 2 glasses తీసుకున్నాను కాబట్టి రైస్, ఇంకొక 2 glasses వాటర్, అంటే 2 glasses ఆఫ్ రైస్కి ఇక్కడ నేను 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. నేను నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నా, బట్ రైస్ ఒక 1 hour పాటు నానింది, అందుకు వాటర్ కొంచెం తక్కువే పడుతుంది. సో అలాగే వేస్తారు. తెల్లగా ఆగుతున్నప్పుడు సాల్ట్ గట్ట చెక్ చేసేసుకొని రైస్ని యాడ్ చేసేసుకోవాలి. సో కొంచెం వాటర్ అనేది తక్కువ ఉంటే మనకి ఏంటంటే దాంట్లోంచి వచ్చిన చికెన్లోంచి వచ్చిన వాటర్కి దీనికి సరిపోతుంది. రైస్ కూడా కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట, ముద్ద అవ్వకుండా. సో చూసారుగా, అలా ఒక్కసారి కలిపేసుకుని పైన 1 స్పూను నెయ్యి యాడ్ చేసేసుకుని దీనికి మనము కుక్కర్ మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే మనకి పులావ్ అన్నది రెడీ అయిపోతుంది. అంతే, ఎంత ఈజీగా చేసాం చూసారా. ఎలాంటి మసాలాలు ఓవర్గా ఉండవు. సో దాని ఫ్లేవర్ని డామినేట్ చేసేలాగా ఉండకూడదు. చూసారా ఎంత చక్కగా పులావ్ రెడీ అయిపోయిందో. ఈజీగా ఇప్పుడు నాటుకోడి తెచ్చుకున్నప్పుడు కర్రీస్ ఇవే చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎమ్మీ రెసిపీస్తో త్వరలోనే మేము ముందుకు రాబోతున్నాను. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఇలాంటి నాటుకోడితో కర్రీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు, డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.